ట్రాఫిక్ జామ్ రికార్డులల్లో ఏ దేశం ఫస్ట్ ఉన్నదని గప్పట్లో పారి గూగుల్లో ఎంక్వైరీ చేస్తే అది చైనా పేరు మీదే ఉందని తెలిసిందోళ్ళ. 12 రోజుల పాటు 100 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిందట 2010లా. నీ చైనాకున్న వారేస్తే దీంట్లో కూడా వీళ్ళే పోటా మనకు అనుకున్నా. ఇక మన తాను కూడా ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి కానీ నెరీ గంతగణం అయితే ఎన్నడు కాలే. కానీ నడుమ అసొంటి ట్రాఫిక్ జాములు జరుగుతున్నాయి మన తాన కూడా. మొన్న యూపీలో మహాకుంభమేళ అప్పుడు 3 రోజులు అయ్యాయి కదా. ఇక మళ్ళా 3 రోజుల సంది మధ్యప్రదేశ్లో నడుస్తుందట ట్రాఫిక్ జాము. కావాలంటే చూసిరా పోరి మధ్యప్రదేశ్ పోయి. మన తాన గంట 2 గంటలు ట్రాఫిక్ జామ్ అయితేనే కింద మీద అవుతుంటాం. అసోంటిది 3-4 రోజుల సంది ట్రాఫిక్ జామ్ అయిందట మధ్యప్రదేశ్లో. ఇండోర్ దేవా సిటీల నడుమ 10-12 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది మొన్నటి సంది. గురువారం నాడు ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇప్పటి కూడా క్లియర్ కాలేదట చక్కగా. చిన్నగా మెల్లగా నత్తతోటి పోటీ పడ్డట్టే నడుస్తుందట. అర్ధగంట ఆగుడు 6 అడుగులు పోవుడు అన్నట్టు సాగుతుంది. ఎంత లేదన్నా 4-5 వేల బండ్లు ట్రాఫిక్ జామ్లో చిక్కినాయట. ఇక ఈ ట్రాఫిక్ జామ్ చేయబట్టి 3 ప్రాణాలు కూడా పోయినాయట పాపం. 2కి ట్రాఫిక్లోనే హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్లో కొనపానం తోటి పోతున్న క్యాన్సర్ పేషెంట్కు ఆక్సిజన్ అయిపోయి పానం పోయిందట. మరి ఇంతగణం ఎందుకు జామ్ అవుతుందంటే నడిమిట్ల కడుతున్న బ్రిడ్జ్ చేయబట్టే ఇట్లా అవుతుంది అని అనబట్టిండ్రు. ఆ బ్రిడ్జ్ పనులు కూడా ట్రాఫిక్లో బండ్లు గదిలినట్టే చిన్నగా మెల్లగా నడుస్తున్నాయట. రూటు మార్చుకొని పోమ్మని ముందే చెప్పకుండా ఆలోచన చేసి 3 ప్రాణాలు బలి తీసుకున్నట్టు చేసిర్రు. ఇక ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు రూటు డైవర్ట్ చేసినాం అని చల్లగా చెప్తున్నారట. ఓ దిక్కు మస్తు వాన, ఇంకో దిక్కు ట్రాఫిక్ జాము. నరకం అంటే ఎట్లుంటుందో చూస్తున్నారట ఇక్కడ చిక్కినోళ్ళు.